హలో అండి, ఈ వీడియోలో కర్మన్ ఘాట్లో ఉన్న ప్రముఖమైన మరియు ప్రాచీనమైన హనుమాన్ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ కర్మన్ ఘాట్లో నాగార్జున సాగర్ రింగ్ రోడ్కి సమీపంలో ఉంటుంది. ఈ టెంపుల్లో హనుమంతుడు ధ్యానాంజనేయ స్వామిగా కొలువుదీరారు. ఈ టెంపుల్లో ఇతర దేవతలు అంటే రాముడు, శివుడు, సరస్వతి, దుర్గా, సంతోషిమాత, వేణుగోపాల స్వామి మరియు జగన్నాథ స్వామి కూడా కొలువుదీరారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి సాటర్డే అండ్ ట్యూస్డే మార్నింగ్ 5:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. మిగతా రోజులలో మార్నింగ్ 6 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఈ టెంపుల్కి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. అది ఏంటంటే, క్రీస్తు శకం 1143వ శతాబ్దంలో 2వ ప్రతాపరుద్రుడనే కాకతీయ రాజు వేటలో భాగంగా పులి అరుపులు విని వేటాడుతూ కర్మన్ ఘాట్ ప్రాంతంలోకి రాగానే ఒక చెట్టు పొదలో నుండి రామ్ రామ్ అనే శబ్దం వినపడింది. వెంటనే రాజు వెంట ఉన్న భటులు సైనికుల సహాయంతో శబ్దం వస్తున్న ప్రాంతాన్ని అంతా వెతకగా హనుమాన్ రూపంలో చెక్కి ఉన్న ఒక రాయి కనపడింది. ఆ రాయికి పూజలు చేసిన రాజు తిరిగి ఒక కోటకు వెళ్ళిపోయాడు. అయితే ఒకరోజు రాత్రి ఆ రాజుకి ఆంజనేయ స్వామి కలలో కనపడి తనకు ఆలయం కట్టాల్సిందిగా ఆదేశిస్తే కర్మన్ ఘాట్లో ఆలయం కట్టించాడని చరిత్ర చెబుతుంది. కాగా 15వ శతాబ్దంలో ఔరంగజేబు దేశమంతా తిరుగుతూ ఎన్నో ఆలయాలను ధ్వంసం చేయించాడు. అయితే కర్మన్ ఘాట్ ఆలయం వరకు వచ్చిన అతని సైనికులు గుడి కూల్చడానికి ప్రయత్నాలు చేయగా చెవులు పగిలిపోయేంత శబ్దం వచ్చింది. అలాంటి వింత శబ్దం విన్న ఔరంగజేబు స్వయంగా ఆలయం దగ్గరకు రాగా, హే రాజన్, మందిర్ తోడ్ నాహేతో పహలే తుమ్ కరో మన్ ఘాట్ అని వినిపించింది. అంటే, ఓ రాజా, నా ఆలయంను ధ్వంసము చేయదలిచినచో ముందుగా నీ మనసును గట్టిపరుచుకో అని వినిపించింది. అయితే నువ్వన్నది నిజమే అయితే కనిపించు అని ఔరంగజేబు ప్రార్థన చేయగా తాటి చెట్టంత పరిమాణంలో కాంతి పుంజాలు విరజిమ్ముతూ ఆంజనేయ స్వామి విగ్రహం 1 నిమిషం పాటు దర్శనం ఇచ్చి మాయమైంది. వెంటనే శిథిలమైన గుడిని మళ్లీ నిర్మాణం చేసి అప్పటి నుంచి ఘనంగా ప్రతిరోజు పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం కర్మన్ ఘాట్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఆలయంలో ప్రతిరోజు పరిమిత వ్యక్తులకు అన్నదానం నిర్వహిస్తారు మరియు హనుమాన్ జయంతి రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయంలో పులిహోర, లడ్డు, వడ, రవ్వ కేసరి ఇలా స్వామివారి ప్రసాదం విక్రయం చేస్తారు. ఇక్కడ హనుమంతుడు చాలా మహిమగలవాడు అని, భక్తుల కోరికలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు.